ఇల్లుని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందా? ఇంట్లో మనకి అలాగే ఆ విధంగా చూసుకుంటే ఇంటి దారబంధం కనబడుతుంది. ఇంటి దారబంధంతో పాటు సరిగ్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే సముద్రం ఒక సీనరీ, ఆ సముద్రం ఇంటిలోనే సముద్రం ఉన్నట్టుగా ఒక గోడకి వాల్పేపర్ పెట్టాము అనిపించే విధంగా కూడా మనకి ఈ సీనరీ చూస్తే కనపడుతుంది. అది చాలా అద్భుతంగా ఒక సీనరీ ఇంట్లోనే ఒక సముద్రం ఉందా అనే విధంగా ఈ యొక్క సీనరీని లోపల వేసాం. ఇప్పుడు అంతా లైవ్ పేపర్స్ అంటే మనం లైవ్ సీనరీస్ కూడా వచ్చే మనకు అన్నీ కూడా చూస్తుంటాం. అటువంటి సీనరీని తలపించే విధంగా కనిపిస్తున్నటువంటి దృశ్యం మీకు అది చూస్తే అది ఇంట్లో ఒక సీనరీ ఉంది అనుకుంటే చాలా పొరపాటే. ఇది లోపల ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. వెనకాల ఉన్నటువంటి చిత్రాన్ని కూడా చూపించాను. ఒక అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు, ఒక ఇంట్లోనే ఒక ఆ సముద్రాన్ని తలపించేటువంటి ఒక సీనరీ, అది కూడా లైవ్ సీనరీ. అంటే అలలో ఉధృతి కొనసాగడం ఇటువంటివి కూడా ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం మెల్లగా లోపలికి వెళ్దాం. ఈ ద్వారబంధం లోపలికి వెళ్తే మాత్రం మనకి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే నిజంగా సముద్రమే కనబడుతుంది. చూసారా, ఇది స్వచ్ఛమైన సముద్రం. ఇది అచ్చం మనం ఏదైతే చూస్తున్నటువంటి ప్రాంతం ఈ సముద్ర తీర ప్రాంతంలోనే ఉన్నటువంటి ఒక ఇంటిలో సముద్రం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇటువంటి సందర్భం మనం చూసుకుంటే ఎక్కడ చూసినా ఇటువంటి సందర్భాలే కనపడుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఈ యొక్క ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా అనగానే మనకి ఎంతో చక్కనైన ఆహ్లాదకరమైన వాతావరణం, పక్కన సముద్రం ఉంటుంది, మరో పక్కన ఏజెన్సీ ప్రాంతం అడవులు ఉంటాయి, మరో పక్కన కోనసీమ కొబ్బరి చెట్లు ఉంటాయి. కానీ ఒక పక్కన మరో అందమైన ప్రకృతి రమణీయత గోదావరి ఉంటుంది. ఈ గోదావరి వచ్చి సముద్రంలో కలుస్తూ ఇవన్నీ కూడా తరచూ జరిగేటువంటి ప్రక్రియ అయినప్పటికీ ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం, ఇది ఒక ఇల్లు. మనం చూస్తున్నటువంటి ఇల్లు ఈ సముద్రం అలల ఉధృతికి ఎప్పుడూ కూడా వచ్చి అలల తాకిడికి కోతకు గురవడమే కాకుండా ఈ యొక్క ప్రాంతం ఇప్పుడు ఇంటిలోనే సముద్రం ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి ప్రాంతాన్ని చూస్తుంటే చాలా భయంకరంగా కనపడుతున్నటువంటి దృశ్యాలు. ఈ ఇల్లు ఒకప్పుడు ఇంట్లో ఒక అమ్మ నాన్న అలాగే ఒక పిల్లలు స్కూల్కి వెళ్ళి అప్పుడే వెళుతున్నటువంటి పిల్లలతో ఎప్పుడు కూడా కలకల్లాడేటువంటి ఒక ఇల్లు ఇది. ఆ ఇంటిలో ప్రస్తుతం ఈ విధంగా ఎవరూ లేక చూస్తున్నాం. ఇది మిద్దె అంటారు, పైన కనపడినటువంటి మిద్ది. చిన్నతనంలో మన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి ఎవరైనా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మిద్ది పైన ఈ విధంగా వేసి మట్టితో మెట్టి ఈ విధంగా ఉంటుంది. అటువంటి ఆ పెంకిటిల్లో ఇది తాటి చెట్లు కోస్తారు. తాటి చెట్లతోని ప్రత్యేకంగా ఈ దూలాలు పైన ఉన్నటువంటివన్నీ కూడా మనం చూడవచ్చు ప్రయత్నం.